కాబట్టి ఆ నగరం విశాలంగా ఉంటే మీరు ఒక మాట చెప్తానండి. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి. మీరు రుషికొండ దేనికోసం కట్టారంటే నేను రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం కట్టానని చెప్పిండండి. పుతిన్ లాంటి వాళ్ళు కానీ వస్తే ఇది కడుతుంది. ఎక్కడ ఆ, ఉండాలా, ఎక్కడ పెట్టాలి? పుతిన్ లాంటి వాళ్ళు వస్తే అక్కడ పెట్టచ్చు కదా కాబట్టి అనేది అంటే అన్నాడు. అంటే ప్రజాధనం అంత హేళన అయిపోయింది ఆయనకి. ఉమ్, ప్రజాధనాన్ని ఖర్చు చేయటం అంటే వెటకారం అయిపోయింది. అవును. పుతిన్ కోసం కట్టా, పుతిన్ భార్య కోసం కట్టా, ఉమ్, లేదా పుతిన్ రెండో భార్య కోసం కట్టిందేమో భాగమతి కోసం. అవును. ఆ, జగన్మోహన్ రెడ్డి ఏ- గారు ఏ- కట్టింది భాగమతి కోసం, చెప్పేదేమో పుతిన్ పని. అంటే ఇదంతా కూడా ఏదైనా మీ ద్వారా నేను చెప్తున్నా సార్. నేను సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా కానీ, అమరావతి ఉద్యమకారుడుగా కానీ ఎస్. రైతులకు ఇష్టపడే విధంగా, వాళ్ళకి నష్టం లేని విధంగా ఉమ్, ఈ 16,636 ఎకరాల భూ సమీకరణ జరుగుతుంది. ఓకే. దీని స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి. ఉమ్, ఈ 16,000 ఎకరాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన భూమి, అంటే అది అసలు దానికి రైతులకు సంబంధించిన అంశమే కాదనుకోండి, ఆ 3,800 ఎకరాలు అవును. ఈ కొలమానంలో ప్రభుత్వం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా కొంత అవగతం చేసుకోవాలి. మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే మొన్న 5 ఏళ్ళు గనక రాజధాని మీద ఇటువంటి నిందలు, ప్రచారాలు, ఆ విధమైన ఘర్షణలు గనక జరిగి ఉండకపోతే అమరావతి గురించి ఇంత ఆలోచించేవాళ్ళు కాదండి. అవును, ఇంత చర్చ జరిగేది కాదు వాస్తవానికి. అవును, ఎందుకంటే సార్ ఇప్పుడు అంటే, భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా 11 ఏళ్ళ కాల వ్యవధి అనేది ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు. సో మీరు అన్నట్టు 5 ఏళ్ల పరిధిలో కూడా జరుగుతూ ఉండుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు, ఇంత చర్చకి కూడా ఛాన్స్ ఉండేది కాదు. సో 11 ఏళ్ల ప్రస్థానం ఫైనల్గా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు సార్? ఆ, ఇప్పటికైనా సరే ఉమ్, ప్రజా రాజధాని అమరావతి అంశం మీద వైసీపీ పార్టీ కానీ దాని విధి విధానాలు ఏంటో తేటతెల్లం చేయండి. ఉమ్, అసలు ఎప్పటికి కూడా వాళ్ళలో అవగాహనే లేదండి. నేను ఒక మాట చెప్తాను సార్. 3 రాజధానులు కావాలని వైసీపీ పార్టీ ఎన్నికలకు పోయింది. అవును. ఒకే రాజధాని కావాలని కూటమి పార్టీ ఎన్నికలకు పోయింది. ప్రజలు ఒకే రాజధాని చాలు అని చెప్పేసి ప్రజా తీర్పు ఇచ్చారు. ఆ ప్రజా తీర్పు కూడా చాలా అత్యంత బలంగా ఇచ్చారు. 124 సీట్లు కట్టబెట్టారు. ఇక ప్రజాక్షేత్రానికి మించిన తీర్పు ఏముంటుంది చెప్పండి సార్? న్యాయస్థానాలకు మించిన తీర్పు ప్రజా తీర్పే కదా. అప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి? 3 విధానాలను ప్రజలు అంగీకరించలేదు, మనకి చెంపదెబ్బ కొట్టారు, తిరిగి దీన్ని పునరుద్ధరించుకోవాలని అమరావతి నిర్మాణానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పాలి. లేదా అమరావతి నిర్మాణంలో ఇంకేమన్నా చెయ్యాల్సి ఉంటే వాటికి సూచనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పులు జరిగితే తప్పులు సరిదిద్దుకోమని చెప్పాల్సిందే తప్ప మళ్ళీ అమరావతిలో ఏదో జరిగిపోతుంది, ఏదో తీసుకుంటున్నారు, అక్కడ అన్యాయాలు జరిగిపోతుంది, మరి ఈ ఈ విష ప్రచారం, ఈ గోల పెద్ద తలనొప్పిగా ఉంది. కాబట్టి నాకు తెలిసైతే ఉమ్, ఈ అమరావతి ముహూర్తం ఎప్పుడు పెట్టారో నాకు తెలియదు కానీ సార్, సార్. దీనికి సంబంధించిన రంపపు కోతల గద ఇంకా కొనసాగుతుందండి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రానంత వరకు ఈ అమరావతి అనే ప్రహ్లాదుడు తప్పనిసరిగా ఈ చెరల పడాల్సిందే. ఆ చెరలకు మాట్లాడటంలో సమాధానం చెప్పాల్సిందే, ఎస్. తప్పదండి. ఉన్నారు కదా. ఎందుకంటే నాకు. ఆ ఆ పార్టీ విధి విధానం అలా ఉంది. ఉమ్, తప్పనిసరిగా నాకంటే ఏంటంటే రాష్ట్ర ప్రజలు కూడా మరీ ఆలోచించాలి. అక్కడ భూములు ఇచ్చిన రైతులు కానీ ఆ ప్రాంత ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సార్, ఇప్పుడు దాదాపుగా 13,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అవును. ఈ నెలాఖరికి 20,000 మంది వచ్చినారు. మీకు తెలుసో లేదు శ్రీహరి గారు, ఉమ్, సాటర్డే సండే శనివారం ఆదివారం తుళ్ళూరు మందడం ఓ పెద్ద ఎత్తున మార్కెట్ బజార్ అయిపోయింది. అవునా? ఓ. ఉమ్, ఒక తిరునాళ్ళండి. ఉహుం, ఉహుం, మరి అక్కడ రాజస్థాన్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చిన కార్మికులు వాళ్ళ దినసరి వేతనాలు, ఉహుం. ఆ వారానికి సరిపడా, ఆ 10 రోజులకు సరిపడా దినసరి వేతనాలు కొనుక్కుని పెద్ద మార్కెట్